సార్ అప్పుడు అది తగ్గిపోయిందని చెప్పారు సార్ ఆయన. కానీ 3 రోజుల క్రితం చెయ్యి మూవ్‌మెంట్ లేదని మెడికల్ రూమ్‌కి వెళ్ళేసరికి నేను అందుకే ఆయన విషయంలో కేర్ తీసుకోవాలి అనుకున్నాను సార్ అంది దివ్య. మరి ఆ మసాజ్ మూలంగానే అలా అయిపోయిందేమో అంటూ నవ్వుతూ అన్నారు నాగార్జున. ఆ రోజు ఆయన ప్రాబ్లం ఉందని కంప్లైంట్ చేసినందుకే నేను అంత కేరింగ్ చూపించాను అంది దివ్య. ఏం భరణి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అంటూ అడిగారు నాగార్జున. కంప్లైంట్ ఏం లేదు సార్, ఇంట్లో అందరికీ చెప్పాను, ఈ 2 ఫింగర్స్ మూమెంట్ బాలేదని చెప్పాను. పైగా నేను తనూజకి ఆయింట్మెంట్ రాసింది నొప్పి లేని వేలు బొటని వేలుతో రాశాను. డాక్టర్ మా ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ రాశారు. తనూజకి నేనే చెప్పాను ఆయింట్మెంట్ నేను రాస్తాను అని అన్నాడు భరణి. మరి అదే మాట దివ్యకి కూడా చెప్పాలి కదా అని అడిగారు నాగార్జున. చెప్పాను సార్, దివ్యకు అదే మాట చెప్పాను అన్నాడు భరణి. ఆయన చెప్పారు సార్, చెప్పాక ఆయనకు లేని బాధ నాకెందుకు అని నేను కూడా వదిలేశాను సార్ అంది దివ్య. ఇక తనూజాని లేపిన నాగార్జున, తనూజ కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా, తోటి హౌస్ మేట్స్ తో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా అమ్మా, ఆ గొడవలో అంతా లివింగ్ ఏరియాలో ఉన్నారు, పో అంటే ఎక్కడికి పోవాలి దివ్య అంటూ కోపంగా అడిగారు నాగార్జున. సార్ తను అరుస్తుంటే నాకు ఏం చెప్పాలో తెలియలేదు, సరే మాట్లాడుకో పోపో అని అన్నాను సార్ అంది తనూజ ఎంతో వినయంగా. ఒకరు అరుస్తుంటే మనం కూడా అరిస్తే గొడవ పెరిగిపోతుందని నీకు తెలియదా, నీ ఇద్దరి గొడవలో మళ్ళీ భరణిని ఎందుకు లాగారు ఇద్దరు అని అడిగారు నాగార్జున. ఎందుకంటే ముందు నుంచి అదే క్యారీ అవుతుంది సార్, ముందు రోజు ఆయింట్మెంట్ పెడుతుంటే కూడా నేనే పెట్టుకుంటాను అన్నాను భరణి గారితో. నేను ఆ రోజు వద్దు అన్నాను, ఇందుకే ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు సార్. ఆ రోజు కూడా దివ్య సడన్ గా వచ్చేసి అరిచేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాట్లాడటం తగ్గించేసింది. అది క్యారీ అవుతూనే వస్తుంది సార్ తనకి అంటూ తనూజ చెబుతుంటే, అంటే ఆ సంఘటన క్యారీ అయిందని నీ మైండ్లో కూడా ఉందా అంటూ అడిగారు నాగార్జున. అవును సార్ అంది తనూజ. అలా అయితే తప్పు నీదే కదా, ఆల్రెడీ నీ మైండ్లో అది క్యారీ అవుతుంటే అని అడిగారు నాగార్జున. తనుజ, సార్ అలా కాదు సార్, దాని తర్వాత కూడా నేను తనతో హ్యాపీగా ఉండటానికి ట్రై చేశాను సార్, తను మాత్రం అలా లేదు అంటూ దివ్యపై కంప్లైంట్ చేస్తున్నట్లు చెప్పింది తనుజ. తనుజ, మీ పాయింట్ మీరు చెప్పుకునే క్రమంలో కూల్గా కామ్గా మాట్లాడటం నేర్చుకో, లేదంటే పాతాళంలోకి వెళ్ళిపోతావు. దివ్య చాలా మాటలు అంది, కానీ నువ్వు అన్న పో అనే మాట గుర్తుంది ఇంట్లో అందరికీ, ఆడియన్స్కి కూడా అదే గుర్తుంటుంది. తనుజ, నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే నువ్వే నష్టపోతావు, కూర్చోమ్మా అన్నారు నాగార్జున. ఇక దివ్య అయితే భరణి గారు తనుజకి సేవలు చేస్తే నాకేం ప్రాబ్లం లేదు అంటూ మళ్ళీ అదే మాట్లాడుతుంటే నాగార్జున ఆమె మాటలకు బ్రేక్స్ వేస్తూ, ప్రాబ్లం ఉంది దివ్య, ఇప్పుడు మార్చకు అని సూటిగా అనేసరికి కాస్త తగ్గింది దివ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నందుకు అది నా తప్పే, తప్పుగానే మాట్లాడాను, అలా మాట్లాడి ఉండకూడదు, తప్పు నాది ఉంది అని తప్పుని అంగీకరించినట్లే మాట్లాడింది దివ్య. తప్పు నీది ఉంది కాదమ్మా, తప్పు నీతో మొదలైంది అన్నారు నాగార్జున. ఎస్ సార్, ఒప్పుకుంటున్నాను, మాట జారాను సార్ అంది దివ్య. మాట జారితే ఆట జారిపోతుంది, జాగ్రత్త, కూర్చో అన్నారు నాగార్జున. అయితే చివర్లో అడిగి మరీ భరణి తల్లితో దివ్య లేపి తన్నించుకున్నట్లయింది. భరణి తల్లి వెళ్ళిపోతుండగా దివ్య చెయ్యి లేపింది. అప్పుడు నాగార్జున, ఏంటమ్మా ఆమెతో ఏమైనా మాట్లాడతావా అని అడిగారు. ఆహా ఏం లేదు సార్, మామూలుగానే అని దివ్య అనడంతో అప్పుడు భరణి తల్లి ఇలా మాట్లాడింది. చూడమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు బాగానే ఆడుతున్నావు, నీ నుంచి కోరుకునేది అంతకంటే ఏం లేదు, ఇలా చెప్తున్నానని ఏం అనుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, పెద్దదానిగా చెప్తున్నా అని అన్నది. అంతేకాదు, టాప్ 5 పొజిషన్ అప్పుడు కూడా తనుజని సెకండ్ ప్లేస్లో పెట్టించిన భరణి తల్లి దివ్యను దేకను కూడా దేకలేదు. దాంతో దివ్య, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అంటూ భరణి దగ్గర ఏడ్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ సోదేంటి, ఈమె ఆపేట్టు లేదుగా అనిపించింది ఆ సీన్ చూస్తే. అందుకే ఆమెను ఆపట్లేదు కాబట్టే జనం పంపేస్తున్నారు, ఎలిమినేట్ చేసి బయటికి పంపించేస్తున్నారు ఆదివారం నాటి ఎపిసోడ్లో.